కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారం చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీధి రౌడీలు చిల్లర్ గుండాల్లాగా రోడ్ల మీద తాగి అనుకున్నట్టు అలా మాట్లాడుతారు. నేను క్లియర్ గా అంజన్ కుమార్ యాదవ్ గారిని అర్ధంగి గారిని అడుగుతా ఉన్నాను, మీరు గుండాలా లేక రౌడీలా? ఒక కేంద్ర మంత్రి వారిని ఒక రాష్ట్ర అధ్యక్షుని పట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈడీ తను చేసుకుంటూ పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు ఇంతగానం భయం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు రాహుల్ గాంధీ గారు భయపడతా ఉన్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు కేసుకు భయపడతా ఉన్నారు? నిజంగా మీరు కడిగిన ముత్యాలైతే, ఈ రోజు మీరు దొరలైతే, ఈ రోజు నిజంగా కూడా మీరు ఏ స్కామ్ చేయలేరని చెప్పి నిజంగా అనుకుంటే మరి మీకు భయం ఎందుకు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా. అయితే అక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈడీ మోడీ ఈడీ అనే ఒక నినాదం అయితే పట్టుకున్నారు. మరి మేము కూడా ప్రశ్నించడం జరిగింది, మోడీకి అండ్ ఈడీ అనేది ఒక సంస్థకి ఏం సంబంధం? అసలు ఈడీకి మోడీకి ఏం సంబంధం చెప్పి కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నా. మీరు కూడా గత 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. మరి అప్పుడు ఇలాగే మరి వేరే పార్టీ నాయకుల మీద మీరు ఇలాగే ఈడీని వాడుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు ఈడీ తన యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మీ యొక్క ఈడీ దాని పని దాన్ని చేసుకుంటూ పోతే మీకేంటి సమస్య అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓకే, మరి ఇప్పుడు ఇక మొత్తం కూడా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా నిరసనలు తెలిపారు. దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని పలుమార్లు కూడా మాట్లాడటం అయితే జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ బీహార్ లో ఎలక్షన్స్ దీన్ని డైవర్ట్ చేయడానికి, వక్ఫ్ చట్టం అనేది డైవర్ట్ చేయడానికి ఇట్లా కొత్త ఇష్యూ అనేది సృష్టించారు అన్నట్లు మాట్లాడతాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇక వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ నాటకం. ఈ రోజు ముస్లిం మైనారిటీ సోదరులకి అనుకూలంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ బిల్లు, దానికి పాపం అమాయకులైనటువంటి మైనారిటీ సోదరులను ఇంట్లో బలిపశులను చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇతర రాష్ట్రాల పార్టీలు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారం చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీధి రౌడీలు చిల్లర్ గుండాల్లాగా రోడ్ల మీద తాగి అనుకున్నట్టు అలా మాట్లాడుతారు. నేను క్లియర్ గా అంజన్ కుమార్ యాదవ్ గారిని అర్ధంగి గారిని అడుగుతా ఉన్నాను, మీరు గుండాలా లేక రౌడీలా? ఒక కేంద్ర మంత్రి వారిని ఒక రాష్ట్ర అధ్యక్షుని పట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈడీ తను చేసుకుంటూ పోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు ఇంతగానం భయం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు రాహుల్ గాంధీ గారు భయపడతా ఉన్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు కేసుకు భయపడతా ఉన్నారు? నిజంగా మీరు కడిగిన ముత్యాలైతే, ఈ రోజు మీరు దొరలైతే, ఈ రోజు నిజంగా కూడా మీరు ఏ స్కామ్ చేయలేరని చెప్పి నిజంగా అనుకుంటే మరి మీకు భయం ఎందుకు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నా. అయితే అక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈడీ మోడీ ఈడీ అనే ఒక నినాదం అయితే పట్టుకున్నారు. మరి మేము కూడా ప్రశ్నించడం జరిగింది, మోడీకి అండ్ ఈడీ అనేది ఒక సంస్థకి ఏం సంబంధం? అసలు ఈడీకి మోడీకి ఏం సంబంధం చెప్పి కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నా. మీరు కూడా గత 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. మరి అప్పుడు ఇలాగే మరి వేరే పార్టీ నాయకుల మీద మీరు ఇలాగే ఈడీని వాడుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు ఈడీ తన యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మీ యొక్క ఈడీ దాని పని దాన్ని చేసుకుంటూ పోతే మీకేంటి సమస్య అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓకే, మరి ఇప్పుడు ఇక మొత్తం కూడా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా నిరసనలు తెలిపారు. దాంట్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని పలుమార్లు కూడా మాట్లాడటం అయితే జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ బీహార్ లో ఎలక్షన్స్ దీన్ని డైవర్ట్ చేయడానికి, వక్ఫ్ చట్టం అనేది డైవర్ట్ చేయడానికి ఇట్లా కొత్త ఇష్యూ అనేది సృష్టించారు అన్నట్లు మాట్లాడతాం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇక వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ నాటకం. ఈ రోజు ముస్లిం మైనారిటీ సోదరులకి అనుకూలంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ బిల్లు, దానికి పాపం అమాయకులైనటువంటి మైనారిటీ సోదరులను ఇంట్లో బలిపశులను చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇతర రాష్ట్రాల పార్టీలు.